Smart Solutions. Add-on Desire. ఇవాల్టి కరెంట్ అఫైర్ క్లాస్కి స్వాగతం అండి. నేను వినయ్. వెల్కమ్ టు అడెడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి న్యూస్లు, స్పోర్ట్స్ సంబంధించినటువంటి న్యూస్లు మనం కరెంట్ అఫైర్ క్లాస్లో భాగంగా డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొట్టమొదటగా ఓ జాతీయ అంశాన్ని తీసుకొని డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, జో బైడెన్, ఇక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే భారత్కు అండగా ప్రపంచ దేశాలు, ఓకేనా, ఏ విషయంలో అంటే కోవిడ్-19 సంబంధించి భారతదేశంలో సెకండ్ వేవ్ అనేది చాలా విపరీతంగా కొనసాగుతుందండి. రోజుకి 3.5 లక్షల కేసులతో, 3.5 లక్షల పాజిటివ్ కేసులతో ఓ 10,000 మంది చనిపోయే పరిస్థితులు భారతదేశంలో ప్రస్తుతము ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో చాలా రకాలుగా మెడికల్ ఫీల్డ్లోనైతే ఆక్సిజన్ లభించక కూడా చాలామంది అనేక ఆసుపత్రులు మరణించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్కి అండగా మేము ఉన్నామని చెప్పేసి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో అమెరికా ముందు వరుసలో ఉందండి. అమెరికా భారతదేశానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి ఆక్సిజన్ నిల్వలు కావచ్చు, మేము మీకు సరఫరా చేస్తామని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. ఇదంతటికి కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి విదేశాంగ విధానంలో భాగంగా ఈయన ప్రపంచ దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన తీరు మనం గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను చాలా వరకు ఈయన విదేశీ పర్యటనలో భాగంగా వెళ్ళడం, అక్కడి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడంతో ఈ కష్టకాలంలో భారత్కి ప్రపంచ దేశాలు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇందులో భాగంగా చూద్దాం. చూడండి, భారత్కు అండగా ప్రపంచ దేశాలు అన్ని విధాల సాయం చేస్తామని అమెరికా భరోసా. మోడీ బైడెన్ల ఫోన్ సంభాషణ నిన్న జరిగిందండి. దీనిలో భాగంగా ఈ విషయాలన్నీ చూద్దాం. చూడండి, అయితే భారత్కి కోవిడ్-19 సంబంధించిన పరిస్థితులు ఎక్కువగా అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ నిల్వలు అనేవి సరిపోవట్లేదండి. అయితే మనము ఆక్సిజన్ సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆక్సిజన్ సరఫరాకు ఆస్ట్రేలియా, EU మనకు హామీ ఇవ్వడం జరిగిందండి. అంటే మా దేశం నుండి భారతదేశానికి ఆక్సిజన్ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా, EUకి సంబంధించినటువంటి యూరోపియన్ దేశాలండి, ఈ దేశాలు పేర్కొనడం జరిగాయండి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్, EU, ఐరోపా యూనియన్, సింగపూర్, సౌదీ అరేబియా తదితర దేశాలు వీలైనంత మేర సహాయం చేస్తామని ముందుకు రావడం జరిగింది. భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము కూడా సహాయపడతామని చెప్పేసి ప్రపంచ దేశాలు ముందుకొచ్చిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కోవిషీల్డ్ టీకా ఉత్పత్తికి ముడి పదార్థాలను కూడా సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించడం మనకు ఉపశమనంగా భావించాలండి. ఇక్కడ అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు జో బైడెన్ని కోరడం జరిగింది, మాకు కోవిషీల్డ్ సంబంధించినటువంటి ముడి పదార్థాలు అందించండి, వాటిపైనటువంటి ఎగుమతికి సంబంధించినటువంటి నిషేధాజ్ఞలను తీసేయండి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి నిన్న. దానికి అమెరికా ఒప్పుకోవడం జరిగిందండి, భారత్కు మేము సరఫరా చేస్తాం ముడి పదార్థాలని. దాని తర్వాత ఇక్కడ చూడండి, బ్రిటన్, ఇందులో భాగంగా బ్రిటన్ తొలి విడతగా సహాయంగా పంపినటువంటి 140 వెంటిలేటర్లు, ఆక్సిజన్ సంబంధించినటువంటి వెంటిలేటర్లు, 495 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మంగళవారం ఉదయం అంటే ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరడం కూడా జరిగిందండి. గమనించాలి వీటిని. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇండియా దుస్థితి అంటే భారతదేశంలో కోవిడ్ దుస్థితిని చూసి గుండెలు బద్దలైపోతున్నాయని చెప్పేసి అంతర్జాతీయంగా ప్రముఖమైన పొజిషన్లో ఉన్నవారు, అంటే వీరు భారతీయులు మరియు ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలైనటువంటి గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి CEOలు అండి. వీళ్ళిద్దరు కూడా భారతీయులే. ఒకరు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిగా, ఇంకొకరు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. అయితే భారత దుస్థితి చూసి గుండెలు బద్దలైనట్టు అనిపిస్తుందని చెప్పేసి ఈ ఇద్దరు కూడా పేర్కొనడం జరిగిందండి. టెక్ దిగ్గజాలు సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO అండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. సుందర్ పిచాయ్ గూగుల్కి సంబంధించిన వ్యక్తి అండి, ఈయన CEO, ఈయన చెన్నైకి సంబంధించిన ఆయన, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆపన్న హస్తం అందించేందుకు మేము సిద్ధమని చెప్పేసి గూగుల్ ప్రకటించడం జరిగిందండి. గివ్ ఇండియా, యూనిసెఫ్ల ద్వారా రూపాయలు 135 కోట్ల సహాయాన్ని ప్రకటించిందండి గూగుల్. ఇండియాకి 135 కోట్లను మేము సహాయంగా అందిస్తున్నాం యాపత్కాలంలో అని చెప్పేసి గూగుల్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ దంపతులు ఇద్దరు కూడా, అనుపమ నాదెల్లా ఈవిడ పేరు, ఈయన వైఫ్ అనమాట, వీళ్ళిద్దరూ 2 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వానికి అందించడం జరిగిందండి.
దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే భారత్లో ఉన్నటువంటి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 అండి. అయితే ఇక్కడ ఒక సర్వే చూడండి, మే 14 నుంచి 18 మధ్యలో కోవిడ్ విశ్వరూపం దాలుస్తుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగిందండి. ఎవరంటే ఐఐటి కాన్పూర్, హైదరాబాద్ చేసిన సర్వేలో ఈ నిజాలు బయటకు వచ్చాయండి. 38 నుంచి 48 లక్షలకు చేరుకున్నటువంటి క్రియాశీల కేసులు, అంటే పాజిటివ్ కేసెస్ 38 నుంచి 48 లక్షలు చేరుతాయి. కోవిడ్-19 సంబంధించి మే 14-18 మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్ భారతదేశం ఎదుర్కోబోతుందని చెప్పేసి కాన్పూర్ మరియు హైదరాబాద్ సంబంధించిన ఐఐటి సవరించినటువంటి అంచనాలతో పేర్కొనడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఈ పిక్లో అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశం అండి ఇది. చెర్నోబిల్ దుర్ఘటన, ఓకేనా? చెర్నోబిల్కి సంబంధించిన దుర్ఘటన జరిగి 35 ఏళ్ళు అండి ఇవాళకి, ఓకేనా? 35 ఏళ్ళు పూర్తి చేసుకుంది. చెర్నోబిల్ అనేది యాక్చువల్గా ఇక్కడ చూడండి, చదువుతాను, సరిగ్గా 3.5 దశాబ్దాల క్రితం, అంటే 30 సంవత్సరాల క్రితం జరిగిందండి ఈ దుర్ఘటన. 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్లో సంభవించిన అణు ప్రమాదం మానవ చరిత్రలో ఒక విషమ ఘట్టం. అది మానవ తప్పిదం వల్ల జరిగిన, ఓకే, ఇది మనుషుల తప్పిదం వల్ల తప్పిదం వల్ల జరిగిన ప్రమాదమే తప్ప అనుకోకుండా సంభవించింది కాదు. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని 4వ రియాక్టర్లో సాంకేతిక నిపుణులు చేసిన ఒక ప్రయోగం వికటించి పెను విస్ఫోటనానికి దారితీసిందండి. జపాన్లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించినటువంటి అణుబాంబుల కన్నా ఎన్నో రెట్ల ఎక్కువ రేడియో ధార్మికతను చెర్నోబిల్ అణుకేంద్రం విరజిమ్మిందండి. అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకిపై జరిగినటువంటి అమెరికా యొక్క అణుబాంబు ప్రయోగించింది కదండి, దానికంటే ఎక్కువ ఇక్కడ రేడియో ధార్మికత వెలువడింది అని చెప్పేసి పేర్కొన్నారండి. చెర్నోబిల్ అణుకేంద్రంలో ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న ఈ ప్లేసు, అది పూర్వ సోవియట్ యూనియన్లో అంతర్భాగం. చెర్నోబిల్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసులకు సైతం అణు దుర్ఘటన గురించి తెలియలేదంటే అప్పటి సోవియట్ ప్రభుత్వం ఎంత గుంభనంగా వ్యవహరించిందో, అంటే ఎంత సీక్రెసీ మెయింటైన్ చేసిందో అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. దాని తర్వాత ఇక్కడ ఈ పిక్ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు చెర్నోబిల్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో భాగంగా, ఈ విస్ఫోటనంలో భాగంగా, విస్ఫోటనం అనంతరం అణు విద్యుత్ కేంద్రం అంతర్చిత్రంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇలాంటి దుస్థితిని ఎదుర్కొందండి. అయితే ప్రస్తుతం ఆ నగరం చూడండి, ప్రిప్యాత్ అనేటటువంటి నగరం పట్టణం వద్ద ఏర్పాటైనటువంటి మ్యూజియం అండి. ఈ పిక్లో కనిపిస్తుంది కదా, ఇది దాని ఏదంటే ఆ సంఘటనకు ఒక సాక్ష్యంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అక్కడ. అయితే ఎంత వేగంగా అయితే ఆ దుర్ఘటన జరిగిందో అంతే వేగంగా పునరుద్ధరణ పనులు కూడా అక్కడ జరగడం జరిగాయండి. చూడండి, చెర్నోబిల్ దాని పరిసరంలోని నిషిద్ధ మండలంలో ఒక జనసంచారం లేకపోవడంతో అక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంలో ఇప్పటికీ 4 అణు విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి ఉక్రెయిన్లో. వాటిలో వాడిన అణు ఇంధనాన్ని ఇంతవరకు రష్యాలో నిల్వ చేస్తున్నారండి. అందుకు ఏటా $20 కోట్ల రష్యాకు ఉక్రెయిన్ చెల్లించడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయాలండి. దాని తర్వాత రాష్ట్రీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూద్దాం. చూడండి, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి మేనేజర్గా జగన్నాథ్ నియమితులయ్యారండి. భారతీయ జీవన బీమా సంస్థ ఎల్ఐసి దక్షిణ మధ్య ప్రాంత జోనల్ అధికారిగా సౌత్ సెంట్రల్కి సంబంధించి ఎం జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించారండి. సౌత్ సెంట్రల్లో ఉన్నటువంటి స్టేట్లు ఏమేమి వస్తాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈయన ఎం జగన్నాథ్ హెడ్గా వ్యవహరిస్తారండి ఎల్ఐసిలో. దాని తర్వాత ఇక్కడ చూడండి, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అండి. ఓకే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే. యాక్చువల్గా 2001వ సంవత్సరం, ఓకే, 2001 ఏప్రిల్ 27వ తారీఖున కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించారు, అంటే అనౌన్స్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి 2021 అంటే 20 సంవత్సరాలను ఏప్రిల్ 27 వరకు 20 సంవత్సరాలు, అంటే ఇవాళ వరకు 20 సంవత్సరాలను పూర్తి చేసుకుందండి టీఆర్ఎస్ పార్టీ. 20 ఏళ్ల తెరాస ప్రయాణం నేడు నీడాంబరంగా వార్షికోత్సవం. అంటే కరోనా-19 ఇప్పుడు చాలా మటుకు ప్రమాదకర స్థితిలో భారతదేశంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఈ సంబరాలు అనేటివి అంటే మామూలుగా జరుపుకుంటున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర సమితి తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం నేడు.
అయితే 2001వ సంవత్సరం ఏప్రిల్ 27న కేసీఆర్ తెరాసను స్థాపించారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరింది. 2014 జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే అనేది తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడడం జరిగిందండి. ఇక్కడ చూడండి అవార్డుకి సంబంధించి ఇవి ఏం అవార్డ్స్ అంటే 93వ ఆస్కార్ అవార్డులు అండి. ఓకే, 93వ ఆస్కార్ అవార్డులను అనౌన్స్ చేయడం జరిగిందండి. వీటిని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి దీనిలో భాగంగా కొంచెం చూద్దాం. చూడండి ఉత్తమ నటుడు ఎవరంటే యాంథోనీ హాప్కిన్స్, ది ఫాదర్ అనేటటువంటి మూవీకి వచ్చిందండి యాంథోనీ హాప్కిన్స్. ఉత్తమ సహాయ నటుడు డేనియన్ కలువోయా, జూడాస్ అండ్ ది బ్లాక్ మెసాయా అనేటటువంటి చిత్రానికి వచ్చిందండి. ఉత్తమ నటి ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్, నోమాడ్ ల్యాండ్. ఓకే, నోమాడ్ ల్యాండ్ అనేటటువంటి చిత్రానికి వచ్చింది ఫ్రాన్సిస్ మెక్డోర్మాండ్కి. ఉత్తమ సహాయ నటి యూ జాంగ్ యున్, మినారి అనేటటువంటి చిత్రానికి వచ్చిందండి. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం సోల్ అనేటటువంటి చిత్రానికి వచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ ఎరిక్ మాంక్ అనే చిత్రానికి వచ్చింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అన్రోత్ మా రైస్, ఇక్కడ చూడండి మా రైనీస్ బ్లాక్ బాటమ్ అనేటటువంటి చిత్రానికి వచ్చిందండి. ఉత్తమ దర్శకత్వం క్లోయూ జావ్, నోమాడ్ ల్యాండ్ అనే చిత్రానికి రావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్లో భాగంగా మై ఆక్టోపస్ టీచర్ అనే దానికి వచ్చిందండి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో భాగంగా కోలెట్టే అనేటటువంటి దానికి రావడం జరిగిందండి. ఉత్తమ ఎడిటింగ్ మిక్కెల్ జి నిల్సన్, సౌండ్ ఆఫ్ మెటల్ అనే దానికి రావడం జరిగిందండి అవార్డు. ఉత్తమ అంతర్జాతీయ ఉత్తమ చిత్రం ఇంటర్నేషనల్ వైడ్లో చూసుకుంటే ఇక్కడ చూడండి అనాదర్ రౌండ్, డెన్మార్క్ సంబంధించినటువంటి అనాదర్ రౌండ్కి రావడం జరిగిందండి. ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్ సంబంధించి మేకప్ హెయిర్ స్టైలింగ్ సంబంధించి సెర్గియో లోపేజ్ రివేరా అనేటకు రావడం జరిగిందండి. ఇక్కడ చూడండి అంటే ముగ్గురు ఉన్నారు ఇందులో. తర్వాత మియానిల్, జమికా విల్సన్, ఇక్కడ చూడండి మా రైనీస్ బ్లాక్ బాటమ్ అనే దానికి రావడం జరిగింది. ఈ చిత్రానికి ఉత్తమ మేకప్ హెయిర్ స్టైలింగ్కి ఈ అవార్డ్స్ రావడం జరిగిందండి, గమనించాలి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక న్యూస్ చూద్దాం. చూడండి సరికొత్త సెమీ కండక్టర్ను ఆవిష్కరించినటువంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఓకేనా, TIFR అంటారండి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఇది సరికొత్త సెమీ కండక్టర్ను రూపొందించిందండి. ఎందులో రూపొందించిందో చూద్దాం. చూడండి స్మార్ట్ ఫోన్లు, హై డెఫినిషన్ టీవీల డిస్ప్లేలలో నాణ్యతను పెంచే సరికొత్త సెమీ కండక్టర్ను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ చూడండి TIFR పరిశోధకులు తయారు చేయడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించారు, DRDOకి సంబంధించిందండి ఇది. అయితే DRDO హెలికాప్టర్లు ఎక్కడైనా ఎగరడానికి అంటే ల్యాండింగ్ టేకప్ సంబంధించి హెలికాప్టర్లు ఎక్కడైనా ఏ ప్లేస్ నుంచైనా ఎగరవచ్చు, తర్వాత దిగడానికి అనువైన ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందండి. దాన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి ఈ పిక్లో కనిపిస్తుంది చూడండి ఈ ఆకృతి, ఇది సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లు అండి. ఇవి సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్. ఏరో ఇంజనీర్లకు దన్నుగా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లకు రూపం ఇచ్చినటువంటి DMRL అండి. ఓకే, DMRL వైమానిక రంగంలో మరో నూతన సాంకేతికతను DRDOకు చెందినటువంటి డిఫెన్స్ మెటరాలజికల్ రీసెర్చ్ లాబొరేటరీస్ DMRL రూపం ఇచ్చిందండి. హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణంలో అయినా ఎగిరేందుకు, ఎక్కడైనా దిగేందుకు అనువుగా ఏరో ఇంజనీర్లకు సామర్థ్యం ఇచ్చేటటువంటి సింగిల్ క్రిస్టల్ బ్లేడ్లను రూపొందించడం జరిగిందండి. నికెల్ లోహంతో తయారు చేసిన ఈ హై ప్రెషర్ టర్బైన్ బ్లేడ్ల ద్వారా ఏరో ఇంజనీర్లకు మరింత శక్తి లభిస్తుందని చెప్పేసి DRDL సోమవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగిందండి. దీని తర్వాత స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని న్యూస్లు చూద్దాం. చూడండి IPL 14లో కోల్కతా గెలవడం జరిగిందండి. నిన్న స్వల్ప స్కోర్ల మ్యాచ్లో పంజాబ్ పైన విజయం సాధించిందండి. ఈ మ్యాచ్లో భాగంగా చాలా తక్కువగా స్కోరు నమోదైనప్పటికీ చూడండి పంజాబ్ 20 ఓవర్లో 9 వికెట్లకు 123 పరుగులు సాధించగా కోల్కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులను సాధించి విజయం సాధించడం జరిగిందండి కోల్కతా. దీని తర్వాత ఇక్కడ చూడండి ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించిన ప్లేయర్ అండి. ఆస్ట్రేలియాకు సంబంధించిన దేశస్థుడు, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అండి. ఓకే, ప్యాట్ కమిన్స్. ఈయన వార్తల్లో ఎందుకు నిలిచారంటే భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితులు సెకండ్ వేవ్లో భాగంగా చాలామంది చనిపోవడము, పాజిటివ్ కేసులు నమోదవడం చూస్తున్నాం. అయితే
ఇందులో భాగంగా పిఎం కేర్స్ అనేది ఒకటి ఉంది కదండి, ప్రధానమంత్రి సంబంధించినటువంటి నిధి అండి ఇది. పిఎం కేర్స్ సహాయం అందించడం, చాలామంది మొదటి విడతలో భాగంగా లాస్ట్ ఇయర్ అందించడం మనం చూసిన సహాయాన్ని. అయితే ఈ పిఎం కేర్స్కి రూపాయలు 39 లక్షల విరాళాన్ని అందించారండి. ఓకే, ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తన పెద్ద మనసును చాటుకున్నారు. మొత్తం మీద 39 లక్షలను పిఎం కేర్స్కి ఆయన అందించారండి. భారత్లో కోవిడ్-19 కల్లోలం రేపుతున్న నేపథ్యంలో పిఎం కేర్స్కు అతను $50,000 అంటే భారత కరెన్సీలో అయితే రూపాయలు 37 లక్షలను విరాళంగా అందించారండి కమిన్స్. ఓకే, దాని తర్వాత ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నటువంటి క్రికెటర్లు. ఐపీఎల్ 14 జరుగుతుంది కదండి ఇప్పుడు సీజన్. ఐపీఎల్ 14లో భాగంగా చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ స్టార్టింగ్లోనే చాలామంది క్రికెటర్లు ఆడకుండా వెళ్ళిపోయారు కోవిడ్-19 కారణంగా. అయితే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమంది క్రికెటర్లు ఆడడానికి ఆసక్తిగా లేరన్నమాట. అందులో నుంచి వైదొలిగిన క్రికెటర్లు ఎవరు అంటే చూడండి, రవిచంద్రన్ అశ్విన్ అండి ఇండియా నుంచి, తర్వాత ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, వీళ్ళు ఐపీఎల్ నుంచి వైదొలగడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేవాడు, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆడుతున్నాడండి, గమనించాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఆర్చరీ ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించిన భారతీయులు. ఓకే, 3 స్వర్ణాలు 1 కాంస్యం కైవసం చేసుకున్నారండి. సుమారు 2 ఏళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలో దిగినటువంటి భారత క్రీడాకారులు సత్తా చాటం మనం గమనించవచ్చండి. 2 ఏళ్ల విరామం ఎందుకు వచ్చిందంటే కోవిడ్-19 వల్ల అండి. ఓకే, కోవిడ్-19 వల్ల ఈ విరామం సాధారణంగా అన్ని ఆటల్లో కూడా మనం గమనించవచ్చు. 3 స్వర్ణాలు 1 కాంస్య పతకం గెలుపడం జరిగిందండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే దీపికా కుమారి, అతాను దాస్ 3 బంగారు పతకాల్లో కూడా, భారత్ గెలిచిన 3 బంగారు పతకాలు కూడా వీరి భాగస్వామ్యం ఉండడం ఇక్కడ విశేషం అండి. అండ్ పైగా వీరిద్దరు కూడా భార్యాభర్తలండి, గమనించాలి. అతాను దాస్ అండ్ దీపికా కుమారి ఇద్దరు ఆర్చర్సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. Add-on solutions. Add-on desires.